హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. ఫస్ట్ వీక్ 250 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు టాలీవుడ్ లో 11 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 12వ సినిమాగా నిలిచింది పెద్ది ఫిలిం. అయితే ఈ 12 సినిమాల్లో కూడా ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ తీస్తే చాలా మంచి పొజిషన్ లోనే ఉంటుంది ఈ సినిమా. చాలా మంది ఓజీ దేవరా పెద్ది వీకెండ్ కంపేర్ చేసినప్పుడు సలార్ పుష్ప 2ని కూడా అందులో యాడ్ చేసి కంపేర్ చేయమని అడిగారు. పుష్పని యాక్చువల్ గా దిష్టి బొమ్మల అలా తమ్నేల్లో పెట్టా అంతే. ఆ సినిమా అసలు లీగే కాదు. పుష్ప 2ని కంపారిజన్ లో పెట్టానంటే మహా అయితే టెరిటరీ వైజ్ అక్కడక్కడ ఓడిపోతుందంతే. ప్రతి స్టేట్ లో కూడా ఆ సినిమాదే టాప్ ప్లేస్. అండ్ ఆ సినిమా లీగ్ వచ్చేసి RRR, బాహుబలి 2 దొరికినట్టు వీటితో అసలు కంపేర్ చేయకూడదు. అయితే ప్రభాస్ సినిమాలు ఆల్మోస్ట్ అన్ని కూడా వీటితో కంపేర్ చేసే రేంజ్ లో అయితే లేవు. సలార్ ఒకటే ఓజీ దేవరాతో డే 1 ఈక్వల్ గా పర్ఫార్మ్ చేశాయి కాబట్టి ఫస్ట్ వీక్ కంపేర్ చేయొచ్చు అని అనిపించింది. అండ్ ఈ సినిమాలో కొన్న ప్లస్ పాయింట్స్ ఈ సినిమాలకుంటే సలార్ కొనాల్సినవి దానికున్నాయి, బట్ మైనస్ పాయింట్స్ సలార్ కి ఎక్కువగా ఉంటాయి. లైక్ షారుఖ్ ఖాన్ సినిమాతో పోటీగా రిలీజ్ అవడం, సెన్సార్ నుంచి ఏ సర్టిఫికేట్ తెచ్చుకోవడం, తొందరగా ఓటీటీలోకి వచ్చేయడం. ఇక వీకెండ్ వరకు చూసుకుంటే ప్రతి టెరిటరీ కంపేర్ చేశాం. ఇక ఇప్పుడు ఏంటి అంటే స్టేట్ వైజ్ మాత్రమే కంపేర్ చేస్తాం. లైక్ ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, నార్త్ మొత్తం ఒక టెరిటరీ. ఇక ఓవర్సీస్ ఒకటి సెపరేట్ గా ఒక టెరిటరీ. అలా మొత్తం ఓవరాల్ గా 7 టెరిటరీలు అయితే ఉన్నాయి. ఇందులో ఎవరెక్కడ డామినేట్ చేశారో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ చూసుకుంటే తెలంగాణ నుంచే వద్దాం. తెలంగాణ మొత్తం మీద మిగిలిన సినిమాలన్నీ 42 నుంచి 45 కోట్ల మధ్య షేర్ ఫస్ట్ వీక్ కలెక్ట్ చేస్తాయి. సలార్ ఏకంగా 63 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది. ఇక దీని తర్వాత వచ్చిన కల్కితో ప్రభాస్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. ఇక ఆంధ్ర మొత్తం చూసుకుంటే వారు ఇక్కడ టఫ్ గానే నడిచిందని చెప్పొచ్చు. అయితే వాటిలో అన్ని సినిమాల్ని డామినేట్ చేసింది పెద్ది ఫిలిం. దాదాపు 80 కోట్ల వరకు కలెక్ట్ చేస్తూ ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్ట్ చేసిన సినిమాల్లో దాదాపు RRR రికార్డ్ రేంజ్ లో నెంబర్ పెట్టిందనే చెప్పాలి. అండ్ ఫుల్ రన్ లో ఆంధ్రలో 100 కోట్లు కలెక్ట్ చేసిన అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా ఈ సినిమా చేరనుంది. అలా తెలంగాణలో సలార్, ఆంధ్రలో పెద్ది సినిమాలు దుమ్ములేపాయి. ఇక కర్ణాటక చూస్తే సలార్ 19 కోట్ల షేర్ 35 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాప్ లో ఉండగా, కేరళలో చూసుకుంటే 10 కోట్ల పైన గ్రాస్ 6 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ మళ్లీ సలారే విన్ అయింది. ఇక తమిళనాడు చూసినా కూడా 20 కోట్ల పైన గ్రాస్ 9.5 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ మరొకసారి సలార్ సినిమాని విన్ అవగా, నార్త్ లో చూసుకుంటే ఫస్ట్ వీకే 100 కోట్ల పైన గ్రాస్ 50 కోట్ల పైన షేర్ కలెక్ట్ చేస్తూ షారుఖ్ ఖాన్ సినిమాతో పోటీగా ఉన్నప్పటికీ కూడా హిందీ వర్షన్ తొందరగా ఓటీటీలోకి వచ్చేసినా కూడా ఎక్సలెంట్ నెంబర్ పెట్టిందనే చెప్పాలి. ఇక ఓవర్సీస్ చూసుకున్నా కూడా మరొకసారి 100 కోట్ల పైన గ్రాస్ 50 కోట్ల పైన షేర్ తో సలారే విన్ అయింది. ఇలా మనం వేసుకున్న 7 టెరిటరీస్ కి గాను 6 టెరిటరీస్ లో సలారే విన్ అయింది. అందుకే ప్రభాస్ సినిమాలు కంపారిజన్ లోకి తీసుకురాకూడదు. ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే ఈ ఫిలిం 490 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ టాలీవుడ్ లోనే ఫస్ట్ వీక్ వన్ ఆఫ్ ది టాప్ గ్రాసర్ అనిపించుకుంది. నిజంగా ఓటీటీలోకి తొందరగా రాకుండా డంకీ సినిమా కాంపిటీషన్ లో లేకుండా ఉంటే ఫుల్ రన్ లో 850 కోట్లు ఈజీగా టచ్ చేసి ఉండేది. సో అలా డే 1 ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ గా ఓపెన్ అయినా కూడా ఫస్ట్ వీక్ చూసుకుంటే సలార్ కి తర్వాత ప్లేస్ లో ఉన్న సినిమాలకి సంబంధమే లేదు. మరి తెలుగు సినిమాల్లో ఫస్ట్ వీక్ ఆల్ టైమ్ రికార్డ్ ఏంటి అంటే పుష్ప 2 సినిమా వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకే 1000 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేసింది. అండ్ ఇది తెలుగు సినిమాల పరంగానే కాకుండా ఇండియన్ సినిమాల పరంగా కూడా ఆల్ టైమ్ రికార్డ్. చూడాలి ఈ సినిమాని ఏ సినిమా బ్రేక్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దట్ వీడియో. ఇది సలార్, దేవరా, ఓజీ, పెద్ది ఫస్ట్ వీక్ కంపారిజన్ వీడియో. పెద్ది ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.